గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. మీరందరూ చెప్పారు కదా బ్రో వీడియో పెద్దగా చేయి అని చెప్పి, సో మీకోసమే ఇంత పెద్ద వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మన సాంజింగ్ ఒక కొత్త డంజన్ లోకి ఎంటర్ అవుతాడు అనమాట, ఒక హెల్పర్ గా. వీళ్ళందరూ ఆ డంజన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మన సన్ మీదకైతే ఒక అటాక్ జరిగిద్ది. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఇక్కడ వరకు మాట్లాడుకుందాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇంకేం నేర్చుకున్నా లెస్ట్ దిస్ వీడియో. ఈ చెప్పే స్టార్టింగ్ లోనే మనకు చూపిస్తారు మన సన్ టీం మీద దాడి చేసింది ఎవరో కాదనమాట, డంజన్ బీస్, అదే డంజన్ డాగ్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. అసలు మనలో ఈజీగా వాటిని అన్నిటిని కట్ చేసేస్తారు. అసలు పెద్ద కష్టమే పడదనమాట, ఎందుకంటే అవి చాలా వీక్ మాన్స్టర్స్. ఇంకా మన సన్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ లో ఉంటాడు. అసలు ఈ మాన్స్టర్స్ ఈ డంజన్ లో ఏం చేస్తుందని చెప్పి తను కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడే మన సాంజింగ్ అయితే పక్కన ఉన్న అమ్మాయిని అడుగుతాడు, ఏంటి ఈ బీస్ట్లు అయితే ఏ ర్యాంక్ డంజన్ లో దొరకవా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అయితే చెప్పిద్ది, ఈ యొక్క మాన్స్టర్స్ పేరు డంజన్ జగల్స్. ఇవైతే లో ర్యాంక్ మాన్స్టర్స్, మాక్సిమం మీకైతే సి ర్యాంక్ డంజన్ లో దొరుకుతాయి. కానీ మన ముందు ఇప్పుడు ఏ ర్యాంక్ డంజన్ లో ఇవైతే సర్వైవ్ చేయవు, ఎందుకంటే వీళ్ళకన్నా స్ట్రాంగెస్ట్ మాన్స్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఆ మాటలు విని తర్వాత మన సాంజింగ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేస్తాడు అనమాట ఆ మాన్స్టర్స్ ని. ఇంకా మన సాంజింగ్ చెప్తాడు, వీటిని కావాలని మన మీద పంపించారు ఎవరు అని చెప్పి తను అంటాడు. మనోడికైతే అర్థమైపోయింది ఈ డంజన్ ఏదో స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఉందని చెప్పి. అప్పుడే తనకైతే ఏదో సెన్స్ అయితే అనమాట, తన వైపుకి ఏదో వస్తుందని. ఇంకప్పుడే మనకైతే సన్ని చూపిస్తారనమాట. తనైతే మొత్తం భయపడిపోతాడు బ్రో. తన ఫేస్ చూసుకోవచ్చు ఎంత భయపడిపోయాడో. ఇంకప్పుడు మనం చూసుకోవచ్చు మన సన్ ముందు ఎవరు లేరు, ఒక హై ర్యాంక్ ఆర్క్ అయితే ఉంది. తనది చూసే మనోడిది చిరిగిపోయింది. అసలు మనం సన్ని పక్కన పెట్టినా వాళ్ళ టీమ్ లో ఉన్న అందరూ భయపడిపోతారనమాట. అసలు హై ర్యాంక్ ఆర్క్స్ ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళ కంగారు పడతారు. పైగా మనం చూసుకోవచ్చు ఆ హై ర్యాంక్ ఆర్క్ ఒక్కడే ఉన్నాడు అనమాట. వాడెంకల వాడి ఆర్మీయే ఉండిద్ది. ఇంకంతేకాదు ఆ హై ర్యాంక్ ఆర్క్స్ నుంచి ఒక ఆర్క్ అయితే ఒక వస్తువు ఇస్తాడు అనమాట సన్ మీద. అది ఎంత స్పీడ్ లో వచ్చింది అంటే మనోడు డాడ్జ్ కూడా చేయలేడు. దెబ్బకి డిఫెండ్ కి తన షీల్డ్ అడ్డు పెడతాడు, తన షీల్డ్ మీదే క్రాక్ వచ్చేసిద్ది. ఇంకంతే బ్రో. దీంతో ఆ ఆర్క్ లన్నీ వీళ్ళ స్క్వాడ్ మీద పడిపోతే ఒక ఆర్క్ అయితే ఒక పెద్ద గుడ్డలు తీసుకొచ్చి మన సన్ మీద కొట్టిద్ది. కానీ మనోడు ఆ షీల్డ్ తో అయితే తప్పించుకుంటాడు. ఇంకప్పుడే మనం చూసుకోవచ్చు ఆ మిగతా హంటర్స్ కూడా మిగతా ఆర్క్స్ తో ఫైట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే ఆర్క్స్ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళ నెంబర్ కూడా ఎక్కువ ఉంది. అక్కడే మనం ఒక మ్యాక్ హంటర్ ని కూడా చూసుకోవచ్చు. తనైతే చెప్తూ ఉంటాడు మనం ఫైట్ చేయకుండా ఓడిపోకూడదు అని చెప్పి ఒక పెద్ద మ్యాజికల్ అటాక్ అయితే చేస్తాడు. అసలు లిటరల్లీ గైస్ నేను షాక్ అయిపోయా. అంత పెద్ద ఫైర్ బ్లాస్ట్ చేసినా సరే ఆ ఆర్క్ అయితే ఏం అవ్వదు అనమాట, సింగిల్ డ్యామేజ్ కూడా అవ్వదు. అసలు అది చూసి ఆ మ్యాక్ హంటర్ కి అయితే చిరిగిపోయింది అనమాట. అసలు వీడికి ఏం అవ్వలేదని చెప్పి తన ఫేస్ లో టెన్షన్ చూసుకోవచ్చు. ఇంకా ఆ ఆర్క్ అయితే అసలు మనోడి మీద డాడ్ చేయడానికి వస్తుండిద్ది. కానీ అప్పుడే ఎవరో తనైతే ఇంకా నుంచి బంధించేస్తారు. ఆ బంధించింది ఎవరో కాదు మన గీనా. ఇంకా తనైతే గట్టిగా చెప్పిద్ది ఆ మ్యాక్ హంటర్ కి, నువ్వు ఏం చేయాలన్నా తొందరగా చెయ్యి, ఎందుకంటే ఆ ఆర్క్ చాలా పవర్ఫుల్, ఎక్కువసేపు నేను ఆపుంచనని చెప్పి తను అనిద్ది. అది చూసి లిటరల్లీ ఆ మ్యాక్ ది చిరిగిపోయింది అనమాట. వాడైతే ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు అనమాట. ఒక బీచ్ ని సమన్ చేస్తాడు, ఫైర్ బీచ్ ని. అదైతే ఒక ఏ ర్యాంక్ హంటర్ అంత స్ట్రాంగ్. ఆ బీచ్ అయితే ఆ ఆర్క్ తో ఫైట్ చేసిద్ది ఇప్పుడు. కానీ ఆ అటాక్ తో డ్రాబ్యాక్ ఏంటంటే మనోడు వేరే స్పెల్స్ ఉపయోగించలేడు, ఎందుకంటే తను వేరే స్పెల్స్ ఉపయోగిస్తే తన మానా తగ్గిపోయింది. అసలు ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది గైస్. ఒక్కొక్క ఆర్క్ అయితే హంటర్ ని పరిగెత్తిచ్చి కొడుతున్నారు. అది చూసి మన సన్ చెప్తాడు వాళ్ళ యొక్క నెంబర్ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు మనం కలిసి ఫైట్ చేయలేం, మనమైతే ఇప్పుడు విడిపోవాలని చెప్పి తను అంటాడు. ఇంకా మనోడు ఫైట్ చేస్తూ మనసులోనే ఆలోచిస్తుంటూ ఉంటాడు. అసలు మాకైతే చెప్పలేదు ఈ డంజన్ ఇంత స్ట్రాంగ్ గా ఉండిద్దని. మాకైతే చెప్పారు ఇది నార్మల్ ఏ ర్యాంక్ డంజన్ అని చెప్పి, కానీ ఇక్కడ చూసుకుంటే మాన్స్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, అసలు ఎలా ఫైట్ చేయాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దీంతో షీన్ షిఫ్ట్ ఒక హంటర్ దగ్గరికి వెళ్ళిద్ది. సో పోయిన చెప్టర్ లో చెప్పాను కదా ఒకరిని గుర్తు పెట్టుకోండి అని చెప్పి, వాడే వీడు. తినైతే చెప్తూ ఉంటాడు, లేదు నేను వీళ్ళతో ఫైట్ చేయలేనని చెప్పి తనైతే భయపడిపోతూ ఉంటాడు. అసలు వెంకల్ నుంచి ఆ ఆర్క్ అయితే తన చెయ్యి కూడా కోసేసిద్ది బ్రో. చాలా దారుణంగా ఉండిద్ది ఈ సీన్ అయితే. తన హంటర్ ని సేవ్ చేయడానికి ఒక ఫీమేల్ మ్యాక్ అయితే వచ్చేసిద్ది. రాగానే తన ఒక హైయెస్ట్ స్పెల్ ఉపయోగించి ఆ ఆర్క్ ని అయితే బంధించేసిద్ది అనమాట. ఇంకా హీలర్ కూడా వచ్చి తన చేతిని అయితే హీల్ చేసేస్తారు. ఆ హీల్ చేసిన అమ్మాయి ఎవరో కాదు మన సాంజింగ్ కి ఫస్ట్ టాంట్ లేసింది కదా తనే తిను. అసలు వీళ్ళు బంధించిన ఆర్క్ ఉంది కదా అదైతే అక్కడి నుంచి తప్పించుకునిద్ది. ఇంకా వెంటనే వీళ్ళందరి మీద అటాచ్ చేయడానికి వచ్చేసిద్ది. కానీ అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన సాంజింగ్. తన దగ్గర ఇన్విజిబుల్ స్కిల్ ఉంది కదా, సో అదైతే ఉపయోగిస్తాడు అనమాట. అసలు తను ఎంకల్ వచ్చి ఆ ఆర్క్ ని సింగిల్ షాట్ తో ఖతం చేస్తాడు అనమాట. అందరు షాక్ అయిపోతారు ఇది ఎలా జరిగిందని. ఇక్కడ మన సాన్ని కూడా చూపిస్తారనమాట. తనైతే ఇప్పుడే ఒక ఆర్క్ ని కోసేసాడు. కోసిన తర్వాత తను ఎంకల్ తిరిగి చూస్తాడు. బ్యాటిల్ అయితే ఇప్పుడు వాళ్ళ ఫేవర్ లో ఉంది. అసలు ఆర్క్స్ యొక్క రేషియో తగ్గిపోతుందని చెప్పి తను అంటాడు. కానీ మనోడికి తెలియదు ఏంటంటే మన సాంజింగ్ ఎంకల్ నుంచి ఒక గేమ్ ఆడుకుంటున్నాడు వాళ్ళతో. కానీ ఆ హంటర్స్ అయితే మన సాంజింగ్ ని సెన్స్ చేయలేరు. కానీ అక్కడ ఉన్న హై ఆర్క్స్ అయితే అర్థమైపోయింది ఎంకల్ నుంచి ఎవడో ఇది మొత్తం నడిపిస్తున్నాడని. కానీ అప్పటికే ఆ ఆర్క్ అయితే లేట్ అయిపోయింది అనమాట. తనైతే లేట్ గా సెన్స్ చేశాడు. అప్పటి వరకు మన సాంజింగ్ తన గొంతు దగ్గరికి అయితే వచ్చేస్తాడు, సప్ అని చెప్పి కోసేస్తాడు. రెండో వైపు ఒక మ్యాక్ కూడా ఒక బీచ్ ని అయితే కోసేసిద్ది అనమాట, ఒక పెద్ద ఆర్క్ ని. ఇంకా దీని తర్వాత మనకైతే సిచ్యువేషన్ చూపిస్తారు. అక్కడ ఉన్న ఆర్క్లన్నీ చనిపోయాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ బ్యాటిల్ అయిపోయిన తర్వాత కూడా ఒక మ్యాగ్ అమ్మాయి అయితే మన సాంజింగ్ ని అలా
అలా చూస్తుంది. తనైతే మనసులో అనుకుంటూ ఉండిద్ది ఈ పని సాంజింగ్ చేసి ఉంటాడు, నేను నోటీస్ చేసా ఎవరో క్యామోఫ్లాజ్ స్కిల్ ని ఉపయోగించారని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఇంకా ఆ ఏ ర్యాంక్ హీలర్ ఉంది కదా, తను కూడా ఎవరినో నోటీస్ చేసింది అనమాట. తనైతే వచ్చి మన సన్ కి చెప్పిద్ది ఎవరో మనకి హెల్ప్ చేశారు. అది విని తర్వాత మన సన్ గాబరా అయిపోతాడు. అంటే నువ్వు ఏమంటున్నావు, ఎవరో సీక్రెట్ గా ఒక స్పెల్ స్కాట్ చేసి మనందరినీ కాపాడారా అని చెప్పి తను అంటాడు. ఆ హీలర్ కూడా అనిద్ది అవును ఎవరో మనకి హెల్ప్ చేశారు, నేను 100% గ్యారంటీ ఇస్తా అని చెప్పి తను అనిద్ది. ఇంకా మన సన్ అయితే హీనాని అడుగుతాడు నువ్వే నా ఇలా చేసిందని చెప్పి. కానీ హీనా చెప్పిద్ది నాకేం తెలియదు అని చెప్పి తను అనిద్ది. కానీ అప్పుడే ఆ మ్యాగ్ అమ్మాయి అయితే సాంజింగ్ వైపు చూస్తూ చెప్పిద్ది ఈ పని ఎవరో బయట వాళ్ళు చేసుంటారని చెప్పి తను అనిద్ది. కానీ మన సాంజింగ్ తన వైపు చూడు, తను వేరే వైపు చూస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత ఆ అమ్మాయికి అయితే అర్థమైద్ది వీడు ఖచ్చితంగా వీడి పవర్స్ ని దాచుతున్నాడు, కావాలని చెప్పి బయట పెట్టలేదని చెప్పి తను అనుకునిద్ది. కానీ అక్కడ ఒక హంటర్ అయితే మన సన్ ని అడుగుతాడు ఇంతకీ ఇప్పుడు మనం ముందుకెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్ళిపోదామా అని చెప్పి తను అంటాడు. అసలు ముందుకెళ్దామా, ఈ మాట విని మిగతా హంటర్స్ భయపడిపోతారు. మన సన్ కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక ఆర్మర్ వేసుకున్న వ్యక్తి వచ్చి చెప్తాడు మనం ఇప్పుడు తిరిగి వెనక్కి అయితే వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళందరూ వీక్ స్టేట్ లో ఉన్నారు, ఇప్పుడు ముందుకెళ్దాం అంత మంచిది కాదు, నువ్వే ఆలోచించు, ఒక్కొక్కసారి వెనక్కి తగ్గడం కూడా మంచి పని అని చెప్పి తను అంటాడు. ఇంకా మన సన్ దీర్ఘంగా ఆలోచించి చెప్తాడు సరే అయితే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకా కొంతమందిని మన టీమ్ లో జాయిన్ చేపించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వద్దాం అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత ఆ టీమ్ లో అందరూ కొంచెం రిలీఫ్ అవుతారు అనమాట, ఇప్పుడు హ్యాపీగా తిరిగి వెళ్ళొచ్చని. అసలు దీని నెక్స్ట్ సీన్ లోనే మనకు చూపిస్తారు వీళ్ళందరూ అయితే తిరిగి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసారు అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే అక్కడ పెద్ద బ్యారియర్ ఉంది వీళ్ళందరూ బయటికి వెళ్లకుండా ఉండడానికి. అసలు ఆ బ్యారియర్ ని చూడంగానే ఒక ఫీమేల్ మ్యాగ్ అయితే చెప్పిద్ది ఈ బ్యారియర్ ని ఎవరో అడ్వాన్స్ మ్యాజిక్ ఉపయోగించి తయారు చేశారు. ఆ మాటలు వినంగానే మన సన్ అయితే చెప్తాడు అయితే ఈ బ్యారియర్ ని మనం రిమూవ్ చేయొచ్చా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మ్యాగ్ అయితే చెప్పిద్ది మనం దీన్ని తప్పకుండా రిమూవ్ చేయొచ్చు, కానీ నాకైతే కొంచెం టైం కావాలని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన సన్ కూడా సరే అంటాడు. వాళ్ళందరూ స్టార్ట్ చేశారనమాట వాళ్ళ పని, కానీ వాళ్ళందరూ రత్తాలు కక్కుని కింద పడిపోతారు. ఇది మొత్తం ఒక డేంజరస్ కర్స్ స్పెల్ వల్ల అయింది. ఇంకా దీంతో మనం చూసుకోవచ్చు బ్రో ఆ చీకట్ల నుంచి చాలా మంది మన హంటర్స్ వైపు అయితే చూస్తున్నారు, వాళ్ళ కళ్ళు మనం చూసుకోవచ్చు. అసలు ఆ సీన్ ని తన కళ్ళతో చూసిన తర్వాత మన సన్ కి అయితే బ్రో మొత్తం చిరిగిపోయింది అనమాట, వాడైతే చాలా భయపడతాడు. అసలు మనకైతే అక్కడ చూపిస్తారు బ్రో ఒక పెద్ద ఆర్స్ ఆర్మీ, అసలు చాలా ఆర్క్స్ అయితే అక్కడ ఉంటారు, వాళ్ళే ఆ స్పెల్ ని కాస్ట్ చేశారనమాట. అసలు అంత బ్యూటిఫుల్ అయిన హై ర్యాంక్స్ ఆర్స్ యొక్క వ్యూ ని చూసి ఒక హంటర్ అయితే బ్రో వాడు లిటరలీ భయపడిపోతాడు. వాడైతే గట్టిగా వచ్చి చెప్తాడు చూడండి ఇక్కడ ఆర్స్ యొక్క ఆర్మీ వచ్చేసింది, అసలు 20 ఆర్క్స్ ని ఓడించడానికే మనం చాలా కష్టాలు పడ్డాం, ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద ఆర్మీ ఉంది, మనం చనిపోవడం ఖాయమని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనం చూసుకోవచ్చు మన సన్ ముందైతే ఒక పెద్ద ఆర్క్ అయితే వచ్చింది. మన సన్ అది చూసి లిటరల్లీ స్టన్ అయిపోతాడు అనమాట. ఇంకప్పుడు ఒక హంటర్ వచ్చి అడుగుతాడు సన్ ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫైట్ చేద్దామా అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన సన్ చెప్తాడు నీల్ డౌన్, ఎందుకంటే మనం ఇక్కడ ఫైట్ చేస్తే మనం చనిపోవడం ఖాయం, మనం వీళ్ళకి లొంగిపోదాం అని చెప్పి తను అంటాడు. అసలు తనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట ఇక్కడ నేను ఎందుకైనా ఉన్నా, నా ప్లేస్ లో ఒక చాహెహిన్ అలాంటి పవర్ఫుల్ హంటర్స్ ఉంటే మనం కనీసం వీళ్ళతో ఫైట్ అయినా చేయగలే వాళ్ళం, కానీ ఇక్కడ నేను ఫైట్ చేయలేనని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా ఆర్క్ అయితే గట్టిగా ఒక పెద్ద అరిపి అయితే అరుస్తాడు. ఇంకా వాళ్ళందరూ అయితే నవ్వుతుంటారు బ్రో ఆ ఆర్స్ మొత్తం. ఇంకా పెద్ద ఆర్క్ అయితే చెప్తాడు నైస్ టు మీట్ యూ, నా పేరు కార్గిల్ గన్. అసలు ఆ మాటలు వినంగానే మిగతా హంటర్స్ షాక్ అయిపోతారు అనమాట, ఎందుకంటే వాళ్ళు ఒక ఫస్ట్ టైం చూసారు ఒక మ్యాజికల్ బీస్ట్ ని, అది మాట్లాడుతుంది. ఇంకా బీస్ట్ మన సన్ కి చెప్పిద్ది నీతో నేను మాట్లాడాలని చెప్పి తను అనిద్ది. ఇంకా మిగతా హంటర్స్ చెప్తారు ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సన్ వాళ్ళు చెప్పింది నమ్మమాక, తను ఒక మ్యాజిక్ బీస్ట్, తనతో పాటు మనం వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు సన్ కి చెప్తూ ఉంటారు. కానీ మన సన్ అయితే కార్గిల్ గాన్ని అడుగుతాడు అసలు ఈ బ్యారెన్ ని పెట్టింది నువ్వేనా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మోన్స్టర్ అయితే చెప్తాడు అవును నేనే. ఇంకా మన సన్ అడుగుతాడు అయితే ఈ కేవ్ లో నీకన్నా పవర్ఫుల్ మోన్స్టర్స్ ఉన్నారా అని చెప్పి తను అడుగుతాడు. అది విని తర్వాత ఆ ఆర్క్ అయితే కోపం వచ్చింది. వాడైతే చెప్తాడు నీకు ఎంత ధైర్యం నా ముందే నీ తల పైకెత్తావా, ఇప్పుడు నేనైతే నీకు 2 ఆప్షన్స్ ఇస్తా, రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకో. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మా అందరితో ఫైట్ చేసి మీరందరూ చనిపోతారా, లేకపోతే మమ్మల్ని ఫాలో అవుతారా అని చెప్పి ఆ పెద్ద ఆర్క్ అయితే చెప్తాడు. ఇంకా మన సన్ అయితే ఫస్ట్ ఆప్షన్ ని ఒప్పుకుంటాడు అనమాట, వాళ్ళతో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇంకా దీని తర్వాత బ్రో వీళ్ళందరూ వాళ్ళ వెంకాలే వెళ్తూ ఉంటారు. ఇక్కడ మన సన్ వెంకాల మన సాంజింగు ఉంటాడనమాట. మన సన్ సాంజింగుకి చెప్తాడు చూడు సాంజింగు ఇప్పుడు మనం ఆ డంజన్ బాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమందరం కలిసి ఒక సర్ప్రైజ్ అటాక్ అయితే చేస్తాం, అప్పుడు ఆ బ్యారియర్ అయితే వీక్ అయిపోయింది, నువ్వు ఇక్కడ నుంచి పారిపో, బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే జరిగిందో మన హైరప్స్ కి ఇన్ఫార్మ్ చేయి, కుదిరితే ఒక పవర్ఫుల్ స్క్వాడ్ ని లోపలికి పంపిమని రిక్వెస్ట్ చేయని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు చెప్తాడు అప్పటి వరకు మీరందరూ చనిపోతారుగా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సన్ అయితే చెప్తాడు చూడు సాంజింగు ఇక్కడ చాలా మంది వాళ్ళ డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశారు మా మీద, అయినా మాకు ఇచ్చిన పని ఏంటి డంజన్ ని క్లోజ్ చేయడం, మా ప్రాణాలతో బయటికి రావడం కాదు. అది విని తర్వాత మన సాంజింగు చెప్తాడు అయితే నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు, మీరందరూ బాస్ ని ఓడించడానికి మీ ప్రాణాలని సాక్రిఫైస్
సాక్రిఫైస్ చేస్తారా? ఇంకప్పుడే మన ప్రీవియస్ వీడియోలో ఒక అమ్మాయి టాన్ చేసింది కదా, తను వచ్చి చెప్పింది సాంజింగ్ నాకైతే ఒక హెల్ప్ కావాలి, ఇదిగో నా డైరీ, నేను ఇక్కడ చనిపోయిన తర్వాత నా డైరీని ప్లీజ్ మా ఫ్యామిలీకి అప్పగిస్తావా అని చెప్పి ఆ డైరీ మన సాంజింగ్ ఇచ్చింది. ఇక్కడ మన సాంజింగ్ ఫేస్ చూసుకోవచ్చు బ్రో. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే బయట సీన్స్ అయితే చూపిస్తారనమాట. అక్కడైతే మన చాహే ఇన్ వచ్చింది అనమాట, ఎందుకంటే మన సాంజింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇంకా తను ఇక్కడ చూసుకోవచ్చు మైనర్ యొక్క లీడర్ తో మాట్లాడుతూ ఉండిద్ది సాంజింగ్ గురించి. కానీ వాళ్ళు చెప్తారు సాంజింగ్ ఇక్కడ లేడు, ఆ డంజన్ లోపలికి వెళ్ళాడు అని చెప్పి చెప్తారు బ్రో. ఇక్కడ మన చాహే అయితే తను ఫుల్ షాక్ అయిపోయింది, ఏంటి వాడు డంజన్ లోపలికి వెళ్ళాడా, తన ఒక వీకెస్ట్ హంటర్ ఒక ఏ ర్యాంక్ డంజన్ లోకి వెళ్ళాళ్తాడు, అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి తనకైతే ఇక్కడ ఏదో ఉందని చెప్పి తనకు అర్థమైపోయింది. ఇంకా అంతేకాదు గైస్, మన చాహే అయితే ఆ డంజన్ లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయింది అనమాట. అది చూసి ఆ మైనింగ్ లీడర్ అయితే కంగారు పడిపోతాడు. వాడు చెప్తాడు, ఏ మేడం ఏదైనా తప్పు జరిగిందా, బ్యాకప్ స్క్వాడ్ కి వెంటనే కాల్ చేసి పిలవనా అని చెప్పి తను అంటాడు. కానీ మన చాహే చెప్పిద్ది, లేదు ఇది నా పర్సనల్ మ్యాటర్, సో నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి తను అనిద్ది. కానీ మన చాహేకి అయితే లోపలికి వెళ్ళేటప్పుడు గుర్తుకొచ్చింది తన దగ్గర అయితే అసలు ఏ వెపన్ లేదనమాట. మైనర్స్ కి అయితే అడిగిద్ది, మీ యొక్క వెపన్ ని నాకు ఇవ్వండి అని చెప్పి. ఇంకప్పుడే మైనర్ అయితే తనకి ఒక మైనింగ్ వెపన్ అయితే ఇస్తారు. అసలు ఆ వెపన్ ని చూసిందో మన చాహే యొక్క రియాక్షన్ మనం చూడొచ్చు. అసలు ఇది ఏంటిది అని చెప్పి తను అనుకునిద్ది. అసలు తనైతే ఆ మైనింగ్ లీడర్ ని అడిగిద్ది, అసలు ఏంటి నీ దగ్గర ఇలాంటి వెపన్స్ ఉన్నాయా, మంచి సార్డ్ లేదా అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు ఆ మైనింగ్ లీడర్ అయితే చెప్తాడు, మేము మైనర్స్ మ్యామ్, మా దగ్గర ఇదే ఉండిద్ది, మా దగ్గర పెద్ద స్వార్డ్స్ కూడా లేవని చెప్పి వాళ్ళు అంటారు. మన చాహే చెప్పిద్ది, ఓ అవునా అయితే నేను స్వార్డ్ లేకుండానే లోపలికి వెళ్ళిపోతా అని చెప్పి తను డంజన్ లోపలికి వెళ్తూ ఉండిద్ది. కానీ వెనక నుంచి మైనర్ చెప్తాడు, ఏంటి మ్యామ్ సీరియస్లీ మీరు ఏ వెపన్ లేకుండా లోపలికి వెళ్తారా, అసలు అలా ఎలా అయింది అని చెప్పి తను అంటాడు. ఇంకా మన చాహే అయితే కొంచెం సిగ్గుపడుతూ వెనకాలకు వచ్చి ఆ మైనింగ్ వెపన్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఆ హై ర్యాంక్ ఆర్డ్స్ అయితే చూపిస్తారనమాట బ్రో. వాళ్ళ దగ్గర ఆర్మర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అంతేకాదు అసలు అదేదో పెద్ద కోటలో ఉంది, లోపలైతే కింగ్ ప్లేస్ లో ఒక హై ర్యాంక్ ఆర్క్ అయితే ఉంటాడనమాట. తనకి కాపలాగా ఇంకో 4 పవర్ఫుల్ హై ర్యాంక్స్ ఆర్క్స్ అయితే ఉన్నారు. బాబోయ్ ఈ సీన్ మామూలుగా లేదు బ్రో. అసలు మెయిన్ ఆ డంజన్ బాస్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాడు. ఇంకా మన సన్ వెళ్ళి తన ముందైతే నుంచుంటాడు. తనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు, వీళ్ళు చూసుకో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, అసలు మనం వీళ్ళని డిఫీట్ చేయగలమా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఆ డంజన్ బాస్ అయితే మాట్లాడతాడు. తను చెప్తాడు, ఏ హ్యూమన్స్ నన్ను చూసి భయపడుతున్నారా మీరు అని చెప్పి తను అంటాడు. బ్రో మనోళ్ళు మొక్కలు చూసుకోవచ్చు, వాళ్ళు తడిచిపోతుంది. అసలు మెయిన్ మన సన్ తనైతే వణికుతూ అడుగుతాడు, వై మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించారని చెప్పి తనైతే అడుగుతాడు. అప్పుడు ఆ డంజన్ బాస్ అయితే చెప్తాడు, ఫస్ట్ మీరే కదా మా సోల్జర్స్ మీద డాట్ చేసి మా సోల్జర్స్ ని చంపేశారు, అందుకే ఇప్పుడు మీరందరినీ ఇక్కడికి రప్పించా, ఇక్కడ మీ అందరినీ 1 by 1 చంపేస్తా, నా యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం మా అందరినీ ఎంటర్టైన్ చేయండి అని చెప్పి తనైతే చెప్తాడు. అసలు ఆ మాట వినంగానే పక్కన ఆర్స్ అందరు ఏంటంటే అవును ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళందరూ ఊగిపోతారు. కానీ అప్పుడే ఆ డంజన్ బాస్ యొక్క కన్ను మన సాంజింగ్ మీద పడిద్ది. కానీ ఇక్కడ మన సన్ అయితే చూపిస్తారనమాట. తనైతే అనుకుంటూ ఉంటారు, వీడైతే మమ్మల్ని ఒక ఎనిమీలా కూడా ఒక ఆపోనెంట్ గా కూడా చూడట్లా, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లా చూస్తున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తనైతే బాగా షేక్ అయిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే ఏదైతే అది అయిందని చెప్పి మన సన్ అయితే తన షీల్డ్ ని బయటికి తీసి పదండి అటాక్ చేయడామని చెప్పి ఆ బాస్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ వెనకాల చూసుకుంటే అసలు వాళ్ళ ఎవ్వరు కదలదు బ్రో. వాళ్ళ టీమ్మేట్స్ అందరు ఏంటంటే అసలు వణిగిపోయి ఒక్క చోటే నుంచుంటారు. కానీ మన సన్ అయితే ఇంకా ఆగడనమాట. తనైతే డైరెక్ట్ గా డంజన్ బాస్ మీద అటాక్ చేసేస్తాడు. కానీ ఇక్కడే మనకు తెలిసిద్ది ఆ డంజన్ బాస్ అయితే తన క్రౌన్ సీట్ కింద అయితే ఒక మ్యాజికల్ సర్కిల్ అయితే వేసాడు అనమాట డిఫెన్స్ కోసం. సో అక్కడ పెద్ద ఐస్ లాంటి స్ట్రక్చర్ వచ్చేసిద్ది. సో మన సన్ యొక్క అటాక్ దానికి తగిలిద్ది. ఇక్కడ చూసుకుంటే బ్రో మన సన్ ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. అసలు తన ముందు ఒక పవర్ఫుల్ ఎనిమీ ఉన్నాడు, అయినా తను ఫైట్ చేస్తున్నాడు అంటే బ్రో తన దగ్గర లీడర్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఆ మిగతా వాళ్ళు చూసుకోవచ్చు భయపడి వాళ్ళైతే జామ్ అయిపోయారు అక్కడ. కానీ మన సన్ అయితే ఆ అటాక్ తో దూరం వెళ్ళి పడిపోతాడు అనమాట. ఇంకప్పుడే ఆ డంజన్ బాస్ చెప్తాడు, యు ఆర్ ఏ ఫూల్ అని చెప్పి తన గ్రావిటేషన్ అటాక్ అనుకుంటా ఉపయోగిస్తాడు. మన సన్ అయితే అలా పైకి లేపేస్తాడు. లేపిన తర్వాత తనైతే కొంచెం చుట్టూ తిప్పి అసలు గట్టిగా నేలకెసి కొడతారనమాట. మన సన్ కి ఇలా 2 సార్లు చేస్తాడు. అసలు దీన్ని వాళ్ళ స్క్వాడ్ మెంబర్స్ చూసి వాళ్ళు భయపడిపోతారనమాట. వాళ్ళైతే ఏడ్ చేస్తూ ఉంటారు బ్రో లిటరల్లీ. కానీ ఆ డంజన్ బాస్ అయితే మరీ దారుణం బ్రో. మన సన్ అయితే ఇంకోసారి అలాగే పడేద్దామని చూస్తాడు. కానీ అప్పుడే మన సాంజింగ్ వచ్చి తన్ని సేవ్ చేస్తాడు. ఇక్కడ మన సాంజింగ్ ఫేస్ చూసుకోవచ్చు బ్రో, తనైతే చాలా కోపంలో ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, నాకు తెలుసు ఇది మీ గిల్డ్ మ్యాటర్, నేనైతే ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ నాకు నువ్వు పర్మిషన్ ఇస్తావా, నువ్వు పర్మిషన్ ఇస్తే వీళ్ళందరినీ నేను చంపేస్తా అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఒక హై ర్యాంక్ ఆఫ్ అయితే మన సాంజింగ్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఆ డంజన్ బాస్ చేశాడు కదా సన్ కి గ్రావిటీ అటాక్, సేమ్ అలాంటి అటాక్ మన సాంజింగ్ కూడా చేశాడు అనమాట ఆ హై ర్యాంక్ ఆర్క్ మీద. ఇంకా మన సాంజింగ్ ఇంకోసారి అడుగుతాడు అనమాట, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావా, నువ్వు పర్మిషన్ ఇస్తే వీళ్ళందరినీ నేను చంపేస్తానని చెప్పి తను అంటాడు. ఇంకా చివరికి మన సన్ చెప్తాడు, ప్లీజ్ నేను నిన్ను అడుక్కుంటున్నా మా ప్రాణాలని కాపాడని చెప్పి తను అంటాడు. ఇంకా డంజన్ బాస్ సాంజింగ్ కి చెప్తాడు, నీ ట్రిక్స్ బాగానే ఉన్నాయి కానీ ఎప్పటి వరకు ఇలాంటి పిల్లల ట్రిక్స్ ఉపయోగిస్తావని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే
ఎందుకంటే మన సాంజింగ్ తన షాడో ఆర్మీని అయితే సమ్మన్ చేసేస్తాడు బ్రో. తన షాడోస్ అన్ని పైకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ సీన్ షిఫ్ట్ చేసి మనకైతే జింజువల్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. తను కూడా డంజన్ బయటికి అయితే వచ్చేస్తాడు సాంజింగ్ తో కలవడానికి. ఎందుకంటే తనైతే అనుకుంటాడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఒక మైనింగ్ టీమ్ లో పనిచేయడం ఏంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి తను కనుక్కోడానికి వస్తాడు. ఇంకప్పుడే ఆ మైనింగ్ కెప్టెన్ అయితే జింజువల్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా తనైతే చెప్తాడు, ఏంటి సార్ మీరు వచ్చారు, ఏదైనా ప్రాబ్లం అయిందా అని చెప్పి తను అంటాడు. కానీ జింజువల్ చెప్తాడు, నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది సాంజింగ్ మీ మైనింగ్ స్క్వాడ్ లో జాయిన్ అయ్యాడని చెప్పి, ఇక్కడ నేను సాంజింగ్ ని చూడొచ్చా అని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ మైనింగ్ స్క్వాడ్ లీడర్ అయితే చెప్తాడు, ఎందుకు సార్ తను ఏదైనా తప్పని చేశాడా అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే వెనకాల నుంచి ఒక అతను అయితే చెప్తాడు, ఇందాక ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ఇప్పుడు పోలీసులు, నాకు తెలిసి తను ఏదో పెద్ద తప్పే చేశాడు. నేను ఫస్ట్ టైం తన కళ్ళల్లోకి చూసిన తర్వాత నాకైతే అర్థమైపోయింది. నాకు తెలిసి తను ఒక నార్మల్ హంటర్ అయితే కాదు, తను ఏదో తప్పుడు పనులు చేస్తున్నాడు డంజన్ లోపల అని చెప్పి ఆ వర్కర్ చెప్తాడు. అప్పుడు ఆ మైనింగ్ టీమ్ కెప్టెన్ అయితే ఒక రకంగా ఆ వర్కర్ మీద చూస్తాడు. కానీ జుంజువల్ మళ్ళీ అడుగుతాడనమాట, నేను ఇంకోసారి చెప్తున్నా సాంజింగ్ ఎక్కడున్నాడని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ మైనింగ్ టీమ్ కెప్టెన్ చెప్తాడు, సాంజింగ్ ఆ డంజన్ లోపలికి వెళ్ళాడు. ఏమైందంటే స్ట్రై స్క్వాడ్ దగ్గర ఒక హెల్పర్ అయితే లేడనమాట. వాళ్ళ యొక్క బ్యాగుల్ని మోయడానికి ఒక మెంబర్ తక్కువాడు, అందుకనే వాళ్ళు సాంజింగ్ ని తీసుకెళ్లారని చెప్పి తను చెప్తాడు. అది విని తర్వాత మన జింజువల్ అనుకుంటాడు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ సాంజింగ్ ఒక మైనింగ్ వర్కర్ లా జాయిన్ అయ్యాడు, ఇక్కడ చూసుకుంటే ఒక హెల్పర్ గా మారిపోయాడు, అసలు ఇడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా మనోడికైతే తెలిసిపోయింది మన చాహీన్ కూడా లోపలికి వెళ్ళిందని చెప్పి. అది తెలిసిన వెంటనే మనోడు కూడా చెప్తాడు, అయితే మేము వెళ్తాం లోపలికి అని చెప్పి. కానీ మన జింజువల్ అయితే ఆ డంజన్ కి కొంచెం దగ్గరగా వెళ్తాడు బ్రో. వాడికి లిటరల్లీ ఒక షేకింగ్ వైబ్ అయితే వచ్చింది అనమాట. ఒక పవర్ఫుల్ మానా ఎనర్జీ తనైతే ఫీల్ చేస్తాడు. దెబ్బకి మన జింజువల్ అయితే ముందుకెళ్లేవాడు వెనక్కి పరిగెడతాడు అనమాట. తనైతే అనుకుంటాడు, ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఒకేసారి నా బాడీ షేక్ అయిపోయినట్టు నాకైతే ఫీల్ వచ్చింది. ఇంకా జింజువల్ అయితే వెంటనే ఆ మానా మీటర్ ని తీసుకురమ్మని అంటాడు. వాళ్ళైతే ఇక్కడ డంజన్ టెస్ట్ చేస్తారనమాట. అదే ఆ డంజన్ ఏ లెవెల్ అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే బ్రో ఆ డంజన్ యొక్క ర్యాంకింగ్ చూపిస్తారు. అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అక్కడ పాయింట్లు. తనైతే లిటరల్లీ షాక్ అయిపోయి చెప్తాడనమాట, అసోసియేషన్ దీన్ని అయితే తప్పుడుగా కౌంట్ చేసింది, ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ర్యాంక్ వేరే లెవెల్లో ఉంది. కానీ డంజన్ లోపల సాంజింగ్ చాహే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ మరీ దారుణంగా అయితే ఉండదు. కానీ తనైతే అనుకుంటూ ఉంటాడు, ఎంతైనా వాళ్ళిద్దరైతే హ్యాండిల్ చేస్తారో చేరో నాకైతే కొంచెం డౌట్ గానే ఉంది, సో నేను వెళ్తా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పి తను కూడా ఆ డంజన్ లో దూరిపోతాడు. ఇంకా మనం లోపలికి వెళ్ళిన చాహేని అయితే చూసుకోవచ్చు బ్రో. తనైతే షాక్ అయిపోయింది అనమాట, ఎందుకంటే అక్కడ హై ఆర్క్స్ అయితే ఉన్నారు, అసలు వీళ్ళెవరు ఓడించింది, నిజానికి ఆ సన్ యొక్క స్క్వాడ్ మరీ ఇంత స్ట్రాంగ్ గా, అసలు వీళ్ళెలా ఓడిస్తారని చెప్పి తను అంతే అనుకుంటూ ఉండిద్ది. కానీ అప్పుడే తనకైతే ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఫీల్ అయ్యిద్ది. ఇంకా తనైతే అనుకునిద్ది, ఇంత స్ట్రాంగ్ ప్రెజెన్స్ వచ్చిందంటే ఆ బాస్ రూమ్ లో నుంచి నాకు తెలిసి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు, సో నేను తొందరగా వెళ్తా అని చెప్పి తను అనుకునిద్ది. కానీ దీంతో అయితే సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగ్ గురించి చూపిస్తారనమాట బ్రో. తనైతే బ్యాడ్ యాజ్ గా తన షాడో ఆర్మీని సమ్మన్ చేస్తాడు. కానీ ఇక్కడ మీరు అనుకోవచ్చు మన సాంజింగ్ తన ఆర్మీని సమ్మన్ చేస్తే మొత్తం అయిపోయిందని చెప్పి. కానీ ఇక్కడ చూసుకోండి బ్రో, మన సాంజింగ్ ఆర్మీ ఎంత ఉంది, ఆ హై ఆర్స్ యొక్క ఆర్మీ ఎంత ఉందో. అసలు ఆ హై ఆర్స్ యొక్క ఆర్మీ అయితే లిటరలీ మన సాంజింగ్ ఆర్మీ కన్నా ఒక డబల్ రేట్ లో ఉంది. ఇంకా మన హంటర్స్ కూడా షాక్ అయిపోతారు అనమాట సాంజింగ్ యొక్క ఆర్మీ చూసి. ఇంకా బాస్ అయితే చెప్తాడు వాళ్ళ ఆర్మీకి వెళ్ళండి దాడి చేయండి అని చెప్పి తనైతే ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఇంకా దీని తర్వాత బ్రో ఫైనల్లీ బ్యాడ్ యాస్ ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది, సాంజింగ్ వర్సెస్ ఆ డంజన్ బాస్ యొక్క ఆర్మీ. ఇక్కడ మన ఐరన్ ని కూడా చూసుకోవచ్చు బ్రో, వాడైతే అసలు క్రేజీగా వెళ్ళిపోతున్నాడు, దొరికినోడిని పిచ్చి పిచ్చి కొడుతున్నాడు. కానీ ఇక్కడ అసలు బ్యాడ్ యాస్ ఎవరంటే మన నైట్ కమాండర్ ఇగ్రిస్ అనమాట. వాడైతే బ్రో అసలు కనికరం లేకుండా ఎలా కోసేస్తాడంటే ఎటు పడితే అటు కోసేస్తున్నాడు. కానీ మన సాంజింగ్ కూడా తక్కువ కాదు గైస్, తను కూడా చాలా మందిని కోసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తన డాగర్ తో. అసలు ఈ భయంకరమైన వ్యూ ని ఆ హంటర్ చూసి అనుకుంటాడు, ఏంటి ఈ సాంజింగ్ ఇంత పవర్ఫుల్ ఆయుడు, ఇంత పవర్ ని పెట్టుకొని మాతో ఏం చేస్తున్నాడు, మూటలు ఎందుకు మూస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ మన సాంజింగ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇగ్రిస్ పాండా ఐరన్ వీళ్ళందరైతే బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, కానీ లో ర్యాంక్ షాడోస్ ఉన్నాయి కదా, అదే బి ర్యాంక్ లెవెల్ షాడోస్ వాళ్ళైతే కొంచెం ఈజీగానే పడిపోతున్నారు అనమాట. ఇలా అయితే కష్టం అని చెప్పి మన సాంజింగ్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక పెద్ద ఫైర్ అటాక్ అయితే వచ్చింది మన సాంజింగ్ ఎక్కాల. ఆ అటాక్ అయితే ఆ డంజన్ బాస్ చేస్తాడు. కానీ ఆ అటాక్ వచ్చేసి మన సాంజింగ్ మీద కాదనమాట, ఆ షాడో సోల్జర్స్ మీద. దెబ్బకి మన సాంజింగ్ వీక్ షాడో సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ లెగిసిపోతారు ఆ దెబ్బతో. ఇంకా డంజన్ బాస్ అయితే నవ్వుతూ చెప్తాడు, నువ్వేమనుకున్నావు, నీ యొక్క షాడో ఆర్మీతో నన్ను ఓడించేస్తావు అనుకున్నావా, యూ ఫూల్ అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాంజింగ్ చూసుకోవచ్చు, తనైతే ఆ డంజన్ బాస్ కి చెప్తాడు, ఎప్పటి వరకు నాలో మానవ ఉందో అప్పటి వరకు నా సోల్జర్స్ ఓడిపోరు, వాళ్ళు పడిపోయినా మళ్ళీ లెగుస్తారు, రీజనరేట్ అవుతారని చెప్పి తను అంటాడు. కానీ ఆ డంజన్ బాస్ అయితే చెప్తాడు, నీ దగ్గర ఎంత మానవ ఉన్నా పర్లేదు, నా ఆర్మీని మానా మొత్తం తగ్గించేసిద్ది, నువ్వు తొందరగానే వీక్ అయిపోతావు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన సాంజింగ్ అయితే మళ్ళీ ఫైట్ లోకి దూరిపోతాడు. ఈసారి డైరెక్ట్ గా ఆ డంజన్ బాస్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ డంజన్ బాస్ తన షీల్డ్ ని ఉపయోగించి డాచ్ చేసేస్తాడు అనమాట, ఐ మీన్ బ్లాక్ చేసేస్తాడు. కానీ ఆ డంజన్ బాస్ అయితే ఇంకోసారి తన యొక్క ఫైర్ ఎబిలిటీ ఉపయోగించి
ఉపయోగించి సాంజింగు ఆర్మీ మీద ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తాడు. అసలు కార్గిల్ గాని యొక్క అంత డిస్ట్రక్షన్ పవర్ ని చూసి మన సాంజింగు అయితే ఇంప్రెస్ అవుతాడు అనమాట. ఇంకా మన సాంజింగు నవ్వుతూ తన ఇన్వెంటరీలో చేయి పెట్టి ఒక బాటిల్ తీస్తాడు. అదైతే ఒక రికవరీ పోషన్ అనమాట. అది తాగిన తర్వాత మనోడైతే ఫుల్ రికవరీ అయితే అయిపోయింది. దెబ్బకి అది తాగిన తర్వాత మన సాంజింగు చెప్తాడు ఎరాయ్. దెబ్బకి అక్కడ చనిపోయిన కార్గిల్ గాన్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పైకి లెగుస్తారు అనమాట. అసలు మన సాంజింగు కార్గిల్ గాన్ కి అగెనెస్ట్ గా కార్గిల్ గాన్ సోల్జర్స్ నే వాడతాడు. లిటిల్లీ గైస్ ఆ వ్యూ చూసిన తర్వాత కార్గిల్ గాన్ షేక్ అయిపోతాడు అనమాట. వాడైతే అంటాడు అరే బాబు ఇలా జరిగిపోయింది, ఇలా జరగకూడదు అని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత మళ్ళీ సెకండ్ వార్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మన కార్గిల్ గాన్ అయితే గట్టిగా అడుస్తాడు ఆ హ్యూమన్స్ ని చంపేయండి అని. మన కార్గిల్ గాన్ యొక్క ఆ ఆర్డర్స్ తో తన పక్కన సోల్జర్స్ ఉన్నారు కదా, తన్ని కాపలా కాస్తూ వాళ్ళు కూడా బ్యాటిల్ లోకి దిగిపోతారు. నేను చెప్తున్నాను కదా మన కార్గిల్ గాన్ అయితే చాలా హోప్స్ పెట్టుకున్నాడు అనమాట వాళ్ళ యొక్క సోల్జర్స్ మీద. కానీ ఆ హోప్స్ అయితే మన ఐరన్ ముందు అయితే చల్లా చెదురు అయిపోయాయి. మన ఐరన్ అయితే వాళ్ళ యొక్క సోల్జర్స్ ని సింగిల్ హ్యాండ్ బ్రో ఒక్క షాట్ తో పడగొట్టేస్తాడు. కానీ ఇక్కడ మన ఎగ్రిస్ వైపుకి అయితే 2 హై ర్యాంక్ కార్స్ అయితే వస్తారు అనమాట. మన ఎగ్రిస్ కాసేపు ఆడుకొని వెంటనే ఇద్దరిని కూడా చంపేస్తాడు. ఇంకా మన బేర్ కూడా తక్కువ కాదు గైస్, తను కూడా ఒక ఆర్క్ అయితే తినేసిద్ది బ్రో లిటరల్లీ. ఇక్కడ చూసుకోవచ్చు మన ఫైనల్లీ సాంజింగ్ అయితే కొంచెం స్మైల్ ఇస్తాడు అనమాట. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మొత్తం తన ఫేవర్ లోకి అయితే వచ్చేసింది. కానీ మన కార్గిల్ గాని చూసుకోవచ్చు తనకైతే చాలా కోపంగా ఉంది. తనైతే ఇంకా షాక్ లో ఉంటాడు అనమాట. ఎందుకంటే తను ఇప్పుడు ఓడిపోయి స్టేజ్ లో ఉన్నాడు. తనైతే ఫుల్ షాక్ లో ఉంటాడు. అసలు నేను ఎంత పెద్ద పవర్ఫుల్ బాస్ ని, నా సైన్యం కూడా చాలా ఎక్కువగా ఉంది, అలాంటిది నేను ఎలా ఓడిపోతా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా కింద హంటర్స్ కూడా మాట్లాడుకుంటారు అనమాట. మనం ఇలా ఊరికి నుంచుని బ్యాటిల్ చూడకూడదు, మనం వెళ్ళి సాంజింగ్ కి హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళు అంటారు. కానీ అప్పుడే ఆ డంజన్ బాస్ అయితే వాళ్ళ మీద ఒక అటాక్ చేస్తాడు. వాళ్ళు కూడా రక్తాలు కక్కేసుకుంటారు. ఇంకా డంజన్ బాస్ అయితే మన సాంజింగ్ మీద కూడా అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ అటాక్ మన సాంజింగ్ మీద పనికిరాదు. కానీ మన సాంజింగ్ ఒక ఆర్మీలో అయితే మ్యాక్ చేతిలో అయితే ఆ క్రిస్టల్ ఉండిద్ది అనమాట. అదే పోయినసారి డంజన్ లో దొరికింది కదా, దాంతో మ్యాజిక్ అయితే చాలా పవర్ఫుల్ గా ఎన్హాన్స్ అయిపోయింది. అసలు ఆ క్రిస్టల్ ని ఉపయోగించి వాళ్ళైతే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తారనమాట డంజన్ బాస్ మీద. దాంతో డంజన్ బాస్ యొక్క క్రౌన్ అయితే ఎలాగో పోయిద్ది. దెబ్బక డంజన్ బాస్ అయితే తన మోకాల మీదకైతే వచ్చేసారు అనమాట. కానీ దీంతో సీన్ చిప్ చేసి మన ఛాయని చూపిస్తారు. తను లిటరల్లీ ఇప్పుడే వచ్చింది. ఇంకా తను చూస్తే తన ముందు ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతుంది. తన ఆ సీన్ ని చూసి భయపడిపోయింది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను అనుకునిద్ది. ఇంకా ఛాయ అయితే వెంటనే వాళ్ళ గిల్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. తనైతే చెప్పిద్ది ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పని చెప్పి తను అనిద్ది. కానీ ఆ హీలర్ అయితే చెప్పిద్ది బ్రో మన సాంజింగ్ అంతా ఫైట్ చేస్తున్నాడు కదా, తెలుసు కదా తనకి, అయినా తను ఏం తెలియదు నాకని చెప్పి చాహేకి చెప్పిద్ది. ఇంకా దీంతో సీన్ చిప్ చేసి మన కాల్గిన్ వాన్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. తనైతే ఇప్పుడు ఆల్ అవుట్ లో వెళ్ళిపోతున్నాడు సాంజింగ్ మీద. ఇంకా మన చాహే అయితే చెప్పిద్ది మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి తను అనిద్ది. కానీ అప్పుడే కార్గిల్ వాన్ అయితే ఒక పెద్ద ఫైర్ అటాక్ చేయబోతాడు. అసలు లిటరలీ ఆ అటాక్ అయితే చాలా పవర్ఫుల్ అటాక్ గైస్. అది మన సాంజింగ్ వెంపుకైతే వదులుతాడు. కానీ మన సాంజింగ్ ఆ అటాక్ నుంచి డాచ్ చేసేస్తాడు. డాచ్ చేసిన తర్వాత తను వెంటనే కార్గిల్ వాన్ యొక్క ఐ ఉండిది కదా, అదైతే పేల్చేస్తాడు అనమాట. తన అయిపోయిద్ది. ఇంకంతేకాదు మన సాంజింగ్ తన స్పీడ్ అటాక్స్ అన్ని చేస్తాడనమాట ఆ డంజన్ బాస్ మీద. ఈ సీన్ మొత్తం అయితే మన సర్వేలెన్స్ టీమ్ కూడా చూసిద్ది. వాళ్ళు కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అసలు వాళ్ళు కూడా లిటరలీ షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళైతే అసలు ఊహించలేదు ఇంత పెద్ద ఫైట్ అసలు ఒక హంటర్ చేయగలుగుతాడని చెప్పి. దీని తర్వాత సీన్ చెప్పేసి మన చాహేన్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. తనైతే చెప్పిద్ది అసలు ఇన్ని మ్యాజికల్ బీస్ట్ ని ఎవరు సమన్ చేశారు, ఒక హంటర్ సమన్ చేశారా అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే మన సాంజింగ్ చూపిస్తారనమాట. బ్రో తను ఒక ఏ ర్యాంక్ డంజన్ బాస్ అయితే ఒక్కడే ఆడుకుంటున్నాడు. మన సాంజింగ్ అయితే అర్థమైపోయింది తన యొక్క స్పీడ్ అటాక్స్ అయితే ఆ మాన్స్టర్ మీద పని చేయట్లేదని చెప్పి తను ఒక క్రేజియస్ట్ పంచ్ ని కొడతాడు అనమాట. దాంతో మన కాలింగ్ వన్ ఎక్కడికో వెళ్ళి పడతాడు. ఇంకా ఈ మూమెంట్ లోనే మన చాహే అయితే సాంజింగ్ ని చూసేసిద్ది. తనైతే అనుకునిద్ది ఈ సాంజింగ్ మామూలు హంటర్ అయితే కాదని చెప్పి తను అనిద్ది. ఇంకా సర్వైలెన్స్ టీమ్ మెంబర్స్ కూడా చాహే దగ్గరికి అయితే వచ్చేసారనమాట. వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేస్తారు మేమైతే మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం, మేమైతే ఇక్కడ రీడింగ్ కూడా చూసాం, ఈ డంజన్ యొక్క రీడింగ్ అయితే మామూలుగా లేదు, చాలా హైగా ఉంది, అందుకే మేము మీ అందరికి హెల్ప్ చేద్దామని చెప్పి తొందరగా వచ్చాం. కానీ ఇక్కడ చూసుకుంటే మీరే మీ యొక్క హెల్ప్ ని బ్యాగులు మోపించి తీసుకొచ్చారుగా అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా జింజువల్ అయితే కంటిన్యూ చేసి చెప్తాడు నాకైతే ఏ డౌట్ లేదు సాంజింగ్ అయితే ఒక బెస్ట్ ఫైటర్ టైప్ హంటర్, తను సమ్మనింగ్ మ్యాజిక్ కూడా ఉపయోగిస్తాడని తెలుసు కానీ మరి ఒకే టైంలో ఇంత మంది షాడోస్ ని సమ్మన్ చేస్తాడని చెప్పి నేను ఊహించలేదని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినంగానే మన చాహే చెప్పిద్ది జింజువల్ తీనెవరో మీకు ముందే తెలుసా అని చెప్పి తను అడిగిద్ది. జింజువల్ చెప్తాడు అవును కొంచెం నాకు తెలుసు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ చిప్ చేసి మనకి డంజన్ బాస్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక మన సాంజింగ్ తన ముందుకు వచ్చి చెప్తాడు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క గార్డ్ ని డౌన్ చేసావో అప్పుడే నువ్వు ఓడిపోయావు అని చెప్పి తను అంటాడు. ఇంకా అది విని తర్వాత మన కార్గిల్ వాన్ అయితే ఇంపాసిబుల్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా వెంటనే మన గిల్వాన్ అయితే సాంజింగ్ వాళ్ళ సోల్జర్స్ పొడి చేస్తారు. దాంతో గిల్వాన్ చనిపోతాడు. సాంజింగ్ యొక్క విక్టరీ అయిపోయింది. ఇక మన సాంజింగ్ అలవాట్లో పొరపాటు లాగా లూట్ తీసుకుందామని చెప్పి వెళ్తాడు. కానీ మనోడైతే ఆలోచిస్తాడు ఇదైతే ఒక హంటర్ గిల్ది, ఒకవేళ నేను ఈ లూట్ తీసేసుకుంటే నన్ను అందరూ దొంగ అలాగే పిసినారని చెప్పి అంటారు, వద్దులే నాకు ఈ లూట్ అని చెప్పి తను అనుకుంటాడు. కానీ ఇక్కడైతే ఒక లూప్ హోల్ అయితే ఉందన్నమాట, వస్తువులు తీసుకోకూడదు అలా అని చెప్పి కార్గిల్ గాని తీసుకోవచ్చు కదా,
అందుకే ఎరైజ్ అని చెప్పి తన షాడోని పైకి లేపేస్తాడు. అసలు ఆ భయంకరమైన వ్యూ చూసి మిగతా హంటర్స్ ది తడిచిపోయింది. వాళ్ళు షాక్ అయిపోతారు అనమాట. బాబోయ్ ఈడేంటి వాడి షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడని. ఇంకా ఫైనల్లీ తన షాడో అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. మన సాంజింగ్ తన పేరు డస్ట్ అని పెడతాడు. ఇంకప్పుడే మన జించువల్ కూడా సాంజింగ్ దగ్గరికి వచ్చి మిస్టర్ సాంజింగ్ అని అంటాడు. మన సాంజింగ్ ఒక లుక్ వాళ్ళిద్దరి మీద వేసుకుంటాడు. అక్కడ మన జించువల్ ఇంకా చాయ్ అయితే ఉండిద్ది. అది చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే మనోడు వాళ్ళిద్దరిని నోటీసే చేయలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు చూస్తారు మనోడు దొరికిపోయాడని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా సర్వేలెన్స్ టీమ్ అయితే చెప్తారు అక్కడ ఉన్న ప్రతి ఒక్క హంటర్ కి ఎవ్వరు సాంజింగ్ యొక్క పవర్స్ గురించి బయట మాట్లాడరు. మీరందరూ సాంజింగ్ యొక్క రియల్ పవర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి ఎవరికి తెలియకుండా అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏం జరిగిందో అది బయటకి చెప్పమాకండి, మూసుకుని ఉండండి అని చెప్పి తను చెప్తాడు అనమాట. ఇంకా అంతేకాదు బ్రో, మన జించువల్ డైరెక్ట్ గా సాంజింగ్ హైప్ పెంచేస్తాడు అనమాట. తనైతే సాంజింగ్ కి చాలా అప్రిషియేట్ చేస్తాడు. అలాగే ఆ హంటర్స్ కి చెప్తాడు మీ దగ్గర ఏ డౌట్స్ ఉన్నా సాంజింగ్ ని అడగమాకండి, డైరెక్ట్ గా మా దగ్గర రండి, మీకు ఏ ప్రశ్న ఉన్నా ఆన్సర్స్ మా దగ్గర ఉంటాయని చెప్పి తను అంటాడు. కానీ వాళ్ళైతే ఎలాగో తన్ని పట్టించుకోరు. ఇంకా మన సన్ అయితే వెంటనే సాంజింగ్ కి చెప్తాడు నువ్వు నీ పవర్స్ ని ఎందుకు హైడ్ చేస్తున్నావు, దానికి ఒక కారణం నేను అడగను. నువ్వు మా స్క్వాడ్ లో ఒక హెల్పర్ గా ఎందుకు మాతో పాటు డంజన్ లోకి వచ్చావు కూడా మాకు తెలీదు, కానీ మా అందరి యొక్క ప్రాణాలను కాపాడావు, దానికి థ్యాంక్ యూ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి ఆ హీలర్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. మన సాంజింగ్ కి డైరీ ఇచ్చింది కదా, సో మన సాంజింగ్ తిరిగి తన డైరీ తనకి ఇచ్చేస్తాడు. దీంతో ఈ అమ్మాయి అయితే మన సాంజింగ్ యొక్క డైహార్ట్ ఫ్యాన్ అయితే అయిపోయింది. బ్రో కొన్ని చాప్టర్స్ ముందు బేకర్ గాడ్ అని చెప్పి అన్ని టాంట్ లేసింది ఇక్కడ చూసుకోండి బ్రో. కానీ మన సాంజింగ్ పట్టించకుండా తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన సాంజింగ్ అయితే చాహే ఆపడానికి ట్రై చేసిద్ది, కానీ తనైతే ఏం మాట్లాడలేదన్నమాట. తన నోటి నుంచి మాట్లాడే రావు. కానీ ఒక ఫీమేల్ మ్యాగ్ అయితే చాయ్ అంకల్ వచ్చి అడిగిద్ది ఇంతకి నువ్వు ఈ వెపన్ తో ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడిగిద్ది. మన చాయ్ అయితే అది చూసి కొంచెం చాయ్ ఫీల్ అయ్యిద్ది. కానీ తనైతే సాంజింగ్ గురించి ఆలోచిస్తూ ఉండిద్ది. దీంతో సీన్ షిఫ్ట్ అయ్యి మన జున్ హో దగ్గరికి అయితే వెళ్ళిద్ది అనమాట. తనైతే మన సాంజింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే తన ఫ్యూచర్ మొత్తం తన చేతిలోనే ఉంది కదా. ఇంకా ముందు నుంచి చూసుకుంటే మన సాంజింగ్ కూడా అప్పుడే ఎంటర్ ఇస్తాడు. జిన్హో అయితే చెప్తాడు ఏంటి సాంజింగ్ నీ బట్టలు అలా ఉన్నాయి మొత్తం మురికి చేసుకున్నావు ఏంటని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ చెప్తాడు లేదు నేను సైట్ గా డంజన్ నుంచి వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత మన జిన్హో అయితే మనసులో అనుకుంటాడు హీఈస్ సో అమేజింగ్. ఇంకిద్దరు కలిసి ఒక పెద్ద మీటింగ్ పెడతారు బ్రో. మన సాంజింగ్ కి జిన్హో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తనకి కొత్త గిల్డ్ ఎందుకు అప్పగిచ్చాడు మొత్తం చెప్పేస్తాడు ఏ టు జెడ్. సాంజింగ్ మొత్తం వినిన తర్వాత అయితే ఒకటే చెప్తాడు అయితే నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు గిల్డ్ మాస్టర్ అవ్వడానికి నా హెల్ప్ కావాలా? కానీ జిన్హో అయితే గట్టి చెప్తాడు లేదు సార్ మీకేం నచ్చుతో అదే చేయండి, నేనైతే మిమ్మల్ని ఫోర్స్ చేయను అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మిస్టర్ చాయ్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది అనమాట. తనకైతే మొత్తం తెలిసిద్ది సాంజింగ్ తన యొక్క రైడ్ లోకి వచ్చాడు, వాళ్ళ యొక్క డంజన్ లో పని చేశాడు, ప్లస్ వాళ్ళ యొక్క టీమ్మేట్స్ ఒక బ్యాగులు ఎత్తాడు, మొత్తం తెలిసిపోయింది. కానీ సన్ తనకి చెప్తాడు సాంజింగ్ కావాలని చెప్పి ఇంటర్ఫియర్ చేయలేదు, తనైతే నార్మల్ గానే తన పని తను చూసుకున్నాడు, కానీ మేమైతే ఆ డంజన్ బాస్ ని డిఫీట్ చేయలేకపోయాం, పైగా నేనే తనకి రిక్వెస్ట్ చేశానన్నమాట మమ్మల్ని కాపాడని చెప్పి. అప్పుడే తను ఇంటర్ఫియర్ అయ్యాడు, ఆ బాస్ ని ఓడించాడని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మిస్టర్ చాయ్ అయితే ఒకటే అంటాడనమాట నేను పవర్ఫుల్ సాంజింగ్ పవర్ఫుల్ చెప్పని చెప్పి తను అంటాడు. అప్పుడు ముందు నుంచి మిస్టర్ సన్ అయితే ఒకటే చెప్తాడు అనమాట మిస్టర్ చాయ్ మీరు ఒక్కళ్ళే ఒక డంజన్ ని కంప్లీట్ చేయగలరా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన మిస్టర్ చాయ్ కి అయితే వాడి ప్లేస్ వాడికి అర్థమైపోయిద్ది, వాడేం మాట్లాడు. తనైతే కాసేపు ఆలోచించి తనైతే చెప్తాడు అయితే నా అల్టిమేట్ హంటర్ టైటిల్ వేస్ట్ అయినా అని చెప్పి తను అంటాడు. అప్పుడు సన్ అయితే చెప్తాడు మీకేం అనిపిస్తుంది మీరు అనుకోండి, కానీ ఏ చేసైనా సరే ఆ సాంజింగ్ ని మన గిల్లో జాయిన్ చేపించండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యింది అనమాట. అక్కడ మీడియా మెంబర్స్ చాలా మంది ఉంటారు. కాల్లో అయితే మన లీ క్యారెక్టర్ అయితే ఉంటాడు అనమాట. తిన్ని మనం లీ అని పిలుద్దాం. ఇంకా బయట అయితే మనం చూసుకోవచ్చు మన చాయ్ అలాగే బైక్ అనుకొని అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత మీడియా వాళ్ళు అయితే వీళ్ళ దగ్గర పరిగెత్తుకుని వస్తారు. మీడియా వాళ్ళు అయితే అడుగుతారు వీళ్ళిద్దరిని మిస్టర్ లీని మీ గిల్లో జాయిన్ చేపించుకోవడానికి వచ్చారా, ఇంతకీ మీ ఇద్దరిలో ఫస్ట్ వెళ్ళి ఎవరు అడుగుతారని చెప్పి వాళ్ళు అంటారు. కానీ వీళ్ళిద్దరు చెప్తారు లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు లీ మీద, మేము తను అడగం, మేము తన కోసం రాలేదని చెప్పి వాళ్ళు అంటారు. కానీ ఇద్దరైతే మన సాంజింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో మన సాంజింగ్ అయితే బియాక్యోన్ టీమ్ ఉంది కదా వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మిస్టర్ చాయ్ వాళ్ళ టీమ్ కి హెల్ప్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే సాంజింగ్ వీళ్ళిద్దరు టీమ్ కి హెల్ప్ చేశాడు. ఇంకా లిటరల్లీ వీళ్ళిద్దరు అక్కడే కొట్టుకోవడానికి వెళ్ళిపోతారు అనమాట. సాంజింగ్ నా గిల్లో వస్తాడు లేకపోతే నా గిల్లో వస్తాడని. ఇంకప్పుడే అక్కడికైతే వేరే గిల్డ్ ఆయన అయితే వస్తాడు అనమాట. తనైతే చెప్తాడు ఏంటి మీరు లీని జాయిన్ చేయించుకోవడానికి వచ్చారా అని చెప్పి తను అంటాడు. వాళ్ళిద్దరితో కోపంతో లీ గాని నువ్వే తీసుకెళ్ళు, నాకు వాడికి ఏ సంబంధం లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పి వీళ్ళిద్దరు గట్టిగా అరుస్తారు. ఈ మాటలు విన్న మన లిమ్ అయితే అనుకుంటాడు అసలు వీళ్ళేంటి ఎవరి కోసం కొట్టుకుంటారని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా కాల్లో కూర్చున్న మన లీ బాబాయ్ అయితే అనుకుంటాడు వాళ్ళిద్దరు తిని కోసం కొట్టుకుంటున్నారేమో అని చెప్పి తినైతే మురిసిపోతారనమాట, నవ్వుకుంటాడు. ఇంకా తను కాల్లో నుంచి దిగుతాడు, అందరూ తన కోసం ఫోటోల కోసం ఎగబడిపోతూ ఉంటారు. అప్పుడే మన సాంజింగ్ వస్తాడనమాట. తనైతే అనుకుంటాడు ఏంటి వీడి కోసం ఎంతమంది వచ్చారు. కానీ అప్పుడే మన సాంజింగ్ మీద ఒక ఆఫీసర్ వచ్చి చెప్తాడు ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు కూడా అసోసియేషన్ లో పనిచేస్తావా, అసలు ఆ మీడియా మెంబర్స్ ని నువ్వు చూడట్లేదా ఏంటి, నువ్వు దారికి అడ్డంగా అని చెప్పి సాంజింగ్ ని తిడతాడు.
మన సాంజింగు చెప్తాడు, లేదు సార్ నాకు ఇవాళ అపాయింట్మెంట్ మీటింగ్ ఉంది అసోసియేషన్ తో, అందుకు నన్ను పిలిచారు, నేను అందుకే వచ్చా అని చెప్పి తను అంటాడు. కానీ ఆ ఆఫీసర్ చెప్తాడు, లేదు నిన్ను నేను లోపలికి పంపిము, మీడియా వాళ్ళు వచ్చారు చూసావా, ఎంట్రన్స్ బ్లాక్ అయిపోయిందని చెప్పి తనైతే సాంజింగు లోపలికి వెళ్ళినప్పుడు. కానీ మన సాంజింగు స్టిల్ అక్కడే ఉంటాడు అనమాట. దానికి గట్టిగా వచ్చి తను చెప్తాడు, ఏంటి నీకు వినపడట్లేదా చౌడా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. కానీ అప్పుడే ఇంకా నుంచి ఒక వాయిస్ అయితే వచ్చింది అనమాట, ఎవరు చెప్పారు ఆ అబ్బాయికి ఎంట్రెన్స్ లేదని చెప్పి, తనకైతే వాళ్ళ అపాయింట్మెంట్ ఉంది లోపలికి పంపించు, నువ్వు ఆపుతావు ఏంటని చెప్పి వెనక నుంచి సౌండ్ అయితే వచ్చింది. చెప్పింది ఎవరో కాదు గైస్, మన హంటర్ అసోసియేషన్ యొక్క చైర్మన్ మిస్టర్ గో. ప్లస్ తను లీని తిడతాడు అనమాట, నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు మీడియా వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పి తను అంటాడు. లీ అయితే కొంచెం గబరా అయిపోతాడు. ఇక మిస్టర్ గో అయితే పదే సాంజింగు మనం లోపలికి వెళ్దామని చెప్పి సాంజింగుని తన వెంట వేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఇది మొత్తం చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ప్లస్ మన లీక్ అయితే చాలా కోపం వచ్చింది, అసలు ఎవడీడు అని చెప్పి తను తిట్టుకుంటూ ఉంటాడు సాంజింగుని. కానీ తనైతే తన ఆడియన్స్ కి చెప్తాడు, సరే నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ర్యాంక్ ని చెక్ చేసుకోవడానికి, సో మీరు తర్వాత రండి అని చెప్పి తను అంటాడు. ఇంకా తను ముందు వెళ్తుంటే అప్పుడే అయితే మన జించులు అయితే వస్తాడు అనమాట. తనైతే చెప్తాడు, ఏంటి ఇప్పుడు వస్తున్నావు, నీ టైం అయితే అయిపోయింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తను అంటాడు. అది విని మన లీ గాబరా అయిపోయి చెప్తాడు, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేను టైం కి వచ్చాను చూడండి టైం ఎంత అయిందో అని చెప్పి టైం చూపిస్తాడు. కానీ జింజువల్ అయితే చెప్తాడు, ఇక్కడ వేరే హంటర్ వచ్చాడు, తనది కూడా అవేకన్ అయింది, తను కూడా తన ర్యాంక్ చూపించుకోవడానికి వచ్చాడు, సో నువ్వు రేపు రా అని చెప్పి తనకు చెప్తాడు. కానీ లీ అయితే మన జించువల్ దగ్గరికి వచ్చి చెప్తాడు, అసలు నేను ఎవరో నీకు తెలుసా, నా ఫాదర్ ఎవరో తెలుసా, యూజిన్ కన్స్ట్రక్షన్ యొక్క ప్రెసిడెంట్, నన్ను నువ్వు ఆపుతున్నావా లోపలికి, నేను వెళ్తానని చెప్పి తను అంటాడు. పైగా తనైతే ఈ సోది మొత్తం కెమెరాస్ ముందు చెప్తున్నారు అనమాట. ఇంకా మన జంచువల్ అయితే తన కళ్ళు చూడు తీసి చెప్తాడు, ఏంటి నువ్వు ఏదో చెప్తున్నావా, వినపడలేదని చెప్పి తను అంటాడు. బ్రో మన లీ కంగారైపోతాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే లోపల తీసుకెళ్తారనమాట హంటర్ అసోసియేషన్ లోపలికి. అక్కడైతే మనం చూసుకోవచ్చు మన బైక్యోన్ అలాగే చాయ్ అయితే ఉన్నారు, వాళ్ళైతే సంజింగు కోసం వెయిట్ చేస్తున్నారు. మిస్టర్ గో అయితే చెప్తాడు, వీళ్ళైతే నీ కోసం 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారు సంజింగు. ఇంకా మన సంజింగు వాళ్ళిద్దరిని చూస్తారు. ఇంకా సరే అని చెప్పి మన సంజింగు అయితే రీవాల్యుయేషన్ సెంటర్ కి అయితే తీసుకెళ్తారు. అక్కడైతే ఒక ఆఫీసర్ ఉంటాడు, తనైతే చెప్తాడు, మీ దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయో చెప్తారా, దాన్ని బట్టి మీకైతే ర్యాంకింగ్ ఇస్తామని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజింగు సరే అని చెప్పి ఒక షాడోని సమన్ చేస్తాడు. అది చూసి మిస్టర్ గో అయితే చెప్తాడు, నాకు తెలుసు నువ్వు దీనికన్నా ఎక్కువ షాడోస్ ని సమన్ చేయగలవు, నాకు నీ ఎబిలిటీస్ కాదు నీ నిజమైన పవర్ చూడాలి, సో చూపించని చెప్పి తను అంటాడు. సాంజింగు ఫేస్ చూసుకోవచ్చు మనం అక్కడ. సాంజింగు సరే ఈ మిస్టర్ గో నుంచి తప్పించుకోలేమని చెప్పి తన షాడో ఆర్మీ మొత్తాన్ని సమన్ చేసేస్తాడు. ఇంకా మన సాంజింగు చెప్తాడు, నేను 100 కన్నా ఎక్కువ మందిని సమన్ చేయగలను, కానీ ఈ రూమ్ చూసుకుంటే చిన్నగా ఉంది, సరిపోతాయా అని చెప్పి తను అంటాడు. లిటరల్లీ అది చూసిన తర్వాత అక్కడున్న హంటర్స్ అందరు షాక్ అయిపోతారనమాట. వాళ్ళైతే అంత పవర్ ని ఎక్కడ చూడలేదు. ఇంకింత చాలు మన సాంజింగుకి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ లైసెన్స్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మన సాంజింగు అఫీషియల్ గా ఎస్ ర్యాంక్ హంటర్ అయితే అయిపోయాడు. ఇంకా వెంటనే మన చాయ్ అలాగే బైక్యోన్ అయితే సాంజింగుని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ మన సాంజింగు చెప్తాడు, లేదు సార్ నాకు పని ఉంది బయట అని చెప్పి తను తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన వెంటనే అక్కడైతే చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ ఉంటారనమాట. వాళ్ళైతే సాంజింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కొత్త ఎస్ ర్యాంక్ హంటర్ తనే కదా. అది చూసి లిటరల్లీ మన సాంజింగ్ షాక్ అయిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ ఒక సిస్టర్ కాలేజ్ కి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ కూడా అందరూ లైవ్ చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ అయితే ఎలాగో స్కూల్లో ఒకసారి చూసారు కదా సాంజింగుని, ఇంకా వాళ్ళ ఫోన్లు పట్టుకొచ్చి వాళ్ళ చెల్లికి అయితే చూపిస్తారనమాట, ఇదిగో మీ అన్నయ్య లైవ్ వచ్చాడు. ఇంకప్పుడే అందరికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట. అదేంటంటే కొరియాలో 10th ఎస్ ర్యాంక్ హంటర్ అపియర్ అయ్యారు, అదెవరో కాదు సాంజింగు. అది చూడంగానే లీ దగ్గర ఉన్న కొన్ని రిపోర్టర్స్ కూడా పరిగెత్తుకుని సాంజింగు దగ్గరికి అయితే వచ్చేసారు అనమాట. లీ చూసుకోవచ్చు నేల మీద పడిపోయాడు పాపం. అసలు ఈ న్యూస్ అయితే కొరియా మొత్తంలో స్ప్రెడ్ అయిపోయింది. అందరూ మన సాంజింగు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ న్యూస్ మన సాంజింగు మైనింగ్ స్క్వాడ్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళిద్ది అనమాట. వాళ్ళ యొక్క లీడర్ ఆ లైవ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ వర్కర్ కూడా గట్టిగా చెప్తారు అనమాట, నాకు తెలుసు వాడు ఏదో ఒకటి తప్పు చేశాడు, ఫైనల్లీ లైవ్ కూడా వచ్చేసాడు, అంటే వాడు ఏదో ఒకటి పెద్ద తప్పు చేశాడు, అసలు ఇంతకీ ఆడు ఏం తప్పు చేశాడో తొందరగా చెప్పు అని చెప్పి తను అంటాడు. ఇంకా వాళ్ళ కెప్టెన్ అయితే చెప్తాడు, సాంజింగు ఎవరో కాదు ఇప్పుడు కొరియాలో 10th ఎస్ ర్యాంక్ హంటర్ అని చెప్పి తను అంటాడు. ఆ న్యూస్ వినంగానే ఆ మైనింగ్ వర్కర్ కి అయితే తడిచిపోయింది, వాడైతే లిటరలీ భయపడిపోతాడు. ఇంకా దీని తర్వాత మనకి డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తారనమాట. అందరూ మన సాంజింగు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికి తెలిసిపోయింది సాంజింగు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని చెప్పి. మన జిన్యు యొక్క ఫాదర్ కూడా మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళైతే ఒఫీషియల్ గా సాంజింగుని ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని చెప్పి చెప్పేశారని చెప్పి తను కూడా చెప్తూ ఉంటాడు. అని మన జిన్ను వాళ్ళ ఫాదర్ కి చెప్తాడు, నన్ను క్షమించండి, మీరు చెప్పారు కదా సాంజింగుని మన గిల్డ్ లో జాయిన్ చెప్పమని చెప్పి, అది నేను చేయలేకపోయా, ఎందుకంటే సాంజింగు చెప్పాడు తనే ఒక కొత్త గిల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడని చెప్పి, నన్ను ఒక వైస్ కెప్టెన్ గా రమ్మని కూడా తను చెప్పాడు తనకి అడ్వైజర్ గా. అది విని తర్వాత మన జిన్ను ఒక ఫాదర్ షాక్ అయిపోతారు అనమాట. ఇంకా తను చెప్తాడు, ఇంతకి నీకు తెలుసా మేము గిట్ల ఎందుకు పెడుతున్నాము, ఎందుకంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ హంటర్స్ అయితే ఉన్నారు బయట, వాళ్ళకైతే గవర్నమెంట్ కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మన సెక్యూరిటీగా నేను ఒక సెపరేట్ గా గిల్డ్ ఫామ్ చేద్దామని అనుకున్నాను. కానీ జిన్హో నువ్వైతే సాధించో, నువ్వైతే ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ ని సాధించో, ఇప్పుడు నీ దగ్గర సాంజింగు లాంటి మంచి ఫ్రెండ్ అయితే ఉన్నాడు, నువ్వు తన మీద డిపెండ్ అవ్వగలవు, అందుకే నిన్ను మన గిల్డ్ ఒక కెప్టెన్ చేసిన అని చెప్పి తను అంటాడు. కానీ మన జిన్హో అయితే దానికి ఒప్పుకోడు. తనైతే చెప్తాడు,
చెప్తాడు లేదు నేను సాంజింగ్ వాళ్ళ గిల్డ్ లో జాయిన్ అవుతానని చెప్పి తను అంటాడు. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడైతే మీడియా వాళ్ళు సాంజింగ్ అయితే ఊపేస్తూ ఉంటారు. మన బైక్ వచ్చి సాంజింగ్ ని పట్టుకుని చెప్తాడు, మీరైతే ఇప్పుడు కెమెరా ముందు ఒక స్మైల్ అయినా ఇవ్వండి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మీరు వీక్ అని అనుకుంటారు, మిమ్మల్ని ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది, అందుకని ఒక స్మైల్ ఇవ్వండి అని చెప్పి తను అంటాడు. అని అప్పుడే మన సాంజింగ్ అయితే ఒక్క స్టెప్ లో అక్కడి నుంచి తప్పించుకొని బ్రో ఇక్కడికి వచ్చేసాడు అనమాట వాళ్ళ వెంకల్కి. ఇంకప్పుడే మన చాయ్ చెప్తాడు, ఆ జిన్వు మనం అనుకున్న దానికన్నా చాలా పవర్ఫుల్, ఇప్పుడు తన ఫిజికల్ ఎబిలిటీ కూడా చూసావు కదా ఎంత ఫాస్ట్ గా తను వెళ్ళిపోయాడు. అది చూసి లిటరలీ మన బ్యాక్ ఇన్ కూడా షాక్ అయిపోయాడు అనమాట, ఎందుకంటే తన ఐస్ కూడా కీపప్ చేయలేకపోయాయి, సాంజింగ్ అంత స్పీడ్ లో వెళ్ళిపోయాడు. తనైతే ఆలోచిస్తాడు సాంజింగ్ అయితే మామూలు హంటర్ కాదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను కలిసినప్పుడు తను ఇంత స్ట్రాంగ్ కాదు, నాకు తెలిసి తను అవేకి నవ్వలేదు, తనైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హంటర్, తన లెవెల్ అప్ చేయగలడని చెప్పి మనోడికి తెలిసిపోయింది. ఇంకా నేనైతే మీ అందరు చెప్పాను కదా వరల్డ్ మొత్తం టెలికాస్ట్ అవుతుంది ఈ న్యూస్ అని చెప్పి, మన హోమ్ డాన్స్ కూడా తెలిసిపోయింది అనమాట. టీవీలో చూసాడు మన సాంజింగ్ ఇంకా బ్రతికే ఉంటాడు, తనైతే లిటరలీ అనుకుంటాడు అనమాట ఈ ఎదవ ఇంకా బ్రతికేలా ఉన్నాడు, ఈ రెడ్ గేట్ నుంచి బయట ఎలా పడ్డాడు అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన సాంజింగ్ ఎలాగో ఎస్ ర్యాంక్ హంటర్ అయిపోయాడు కాబట్టి తనైతే తన ఆర్ ని బయటగా అమ్మడానికి వచ్చాడు అనమాట. ఒక షాప్ కీపర్ దగ్గర తీసుకొచ్చి ఈ ఆర్ప్ అయితే ఇస్తాడు, అదైతే మ్యాజిక్ ని ఎన్హాన్స్ చేయగలదు. లిటరలీ ఆ షాప్ కీపర్ అయితే అలాంటి ఐటమ్ తన జన్మలో ఎక్కడ చూడలేదన్నమాట. తనైతే సాంజింగ్ ని అడుగుతాడు ఇది మీకు ఎక్కడ దొరికిందని, సాంజింగ్ చెప్తాడు ఇది నాకు ఒక డంజన్ లో దొరికిందని చెప్పి. ఆ షాప్ కీపర్ చెప్తాడు అయితే మాకు ఈ ఐటమ్ యొక్క అబిలిటీ మీరు చూపించగలరా అని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ ఒప్పేసుకుంటాడు, సరే నేను చూపిస్తానులే, కానీ దానికన్నా ముందు నీ దగ్గర ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా ఫైర్ నుంచి కాపాడేవి అని చెప్పి తను అంటాడు. షాప్ కీపర్ ఆలోచిస్తాడు ఏంటి ఫైర్ నుంచి కాపాడే ఐటమ్స్, అయితే నాతో పాటు రన్ అని చెప్పి సాంజింగ్ అయితే ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు అనమాట. లిటరలీ బ్రో ఆ రూమ్ లో మనం చూసుకోవచ్చు చాలా ఆర్మర్స్ అయితే ఉంటాయి అనమాట, ఒక్కొక్క గ్లాస్ లోపల అవన్నీ ఫైర్ నుంచి కాపాడతాయి. ఇంకా షాప్ కీపర్ అయితే చెప్తాడు ఇంతకీ సాంజింగ్ మీకు ఏ ఐటమ్ నచ్చిందని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ చెప్తాడు ఇంతకీ ఐటమ్ గురించి పక్కన పెట్టు, నాకైతే సెక్యూరిటీ మెజర్స్ అయితే కనిపించట్లేదు, అసలు దీనికి సెక్యూరిటీ లేదా అని చెప్పి మన సాంజింగ్ చెప్తాడు. అప్పుడు ఆ షాప్ కీపర్ చెప్తాడు లేదు సార్ ఇదైతే ఒక స్పెషల్ గ్లాస్, ఇదైతే మానాన్ని ఉపయోగించి తయారు చేశారు, ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉండిద్దని చెప్పి తను అంటాడు. అది చూసి లిటరల్లీ మన సాంజింగ్ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు అనమాట. షాప్ కీపర్ చెప్తాడు నిజంగా మీరు అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు, ఒక పంచ్ కొట్టి చూసుకోండి అని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజింగ్ ఒక పంచ్ కొట్టడానికి రెడీ అయిపోతాడు. ఆ పంచ్ చూసి మన షాప్ కీపర్ చెప్తాడు లేదు లేదు మీరు ఆగిపోండి, నేను జస్ట్ ఒక జోక్ చేశాను, మీరు సీరియస్ గా తీసుకోమాకండి అని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజింగ్ చెప్తాడు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, నీ దగ్గర ఏమైనా డ్రాగన్ లాంటి వెపన్ ఉందా అని చెప్పి తను అంటాడు. మన షాప్ కీపర్ చెప్తాడు అవును ఉంది అని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ అయితే కొత్త ప్లేస్ కి తీసుకెళ్తారనమాట, అక్కడైతే చూపిస్తారు కొత్త కొత్త డ్రాగన్స్ ని, కానీ మన సాంజింగ్ అయితే ఆ డ్రాగన్స్ అన్ని అంత స్పెషల్ గా అనిపించవు. ఇంకా మన సాంజింగ్ తన డైగర్ చూసి చెప్తాడు ఇదిగో ఇది నా డైగర్, ఇంతకి ఇది చూడు అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పి తను అంటాడు. ఆ షాప్ కీపర్ ఆ డాగర్ ని చూసి చెప్తాడు ఇదైతే చాలా స్పెషల్ డాగర్, చాలా పవర్ఫుల్ గా ఉంది, నాకు తెలిసి ఎవరో బాగా స్కిల్లెస్ట్ పర్సన్ దీన్ని తయారు చేసి ఉంటారు, ఇంతకి దీని యొక్క వర్త్ మార్కెట్ లో ఒక $100 మిలియన్ ఉండొచ్చు అని చెప్పి తను అంటాడు. మన సాంజింగ్ షేక్ అయిపోతారు ఆ నెంబర్ విని. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన వైట్ టైగర్ గిల్ బ్యాక్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. తనైతే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఎంత పిచ్చోన్ని, సాంజింగ్ లాంటి స్ట్రాంగెస్ట్ పర్సన్ ని నేను నా గిల్ లో జాయిన్ అవ్వమని అడిగానా, ఇంతకి తను నాకన్నా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్, అలాంటిది నేను ఎలా ఎక్స్పెక్ట్ చేసా నా గిల్ లో జాయిన్ అవుతాడు అని చెప్పి తనే కావాలంటే ఒక స్పెషల్ గిల్ పెట్టుకుంటాడు. సాంజింగ్ తన పవర్స్ ని ఇలాగే పెంచుకుంటూ వెళ్తే ఒక రోజు నన్ను దాటేస్తాడు, అంతెందుకు ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ పర్సన్ లా మారిపోతాడని చెప్పి తను అంటాడు. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే సాంజింగ్ వాళ్ళ ఫ్లాట్ కి అయితే తీసుకెళ్తారు అనమాట. బ్రో రిపోర్టర్స్ అందరు వచ్చేసారనమాట సాంజింగ్ ఫ్లాట్ దగ్గరికి. అక్కడైతే మనం సాంజింగ్ వాళ్ళ సిస్టర్ ని చూసుకోవచ్చు, తనైతే తొంగి తొంగి చూస్తుంది బయటికి. కింద న్యూస్ రిపోర్టర్స్ చూసేస్తారనమాట జినా తొంగి చూస్తుందని చెప్పి. ఇంకా వెంటనే తన్ని కూడా ఫోటోలు తీయడం స్టార్ట్ చేస్తారు. మన జినా వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. మన సాంజింగ్ తన దగ్గరికి వచ్చి చెప్తాడు సరే నేను కిందకి వెళ్ళి వాళ్ళందరినీ పంపించేస్తా ఇక్కడ నుంచి అని చెప్పి తను అంటాడు. అప్పుడే జినా చెప్పేది నువ్వు ఇలా చేయమాక, నువ్వు ఇలా చేయడం వల్ల చాలా హేట్ వచ్చింది నీకని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే ఎవరో తలుపు కొడతారు. అసలు లిటరల్లీ మన జినా అయితే భయపడిపోయి కింద దాక్కునిద్ది అనమాట. అమ్మో వీళ్ళు పైకి కూడా వచ్చేసారని చెప్పి. ఇంకా మన సాంజింగ్ వెళ్ళి తలుపు తీస్తాడు, అక్కడ ఎవరు ఉండరనమాట. మన జిన్హో అయితే ఉంటాడు, తనైతే చెప్తూ ఉంటాడు మా నాన్న నన్ను ఇంట్లో నుంచి పంపించేశాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి తను అంటాడు. బ్రో ఇక్కడ మన సాంజింగ్ ఫేస్ చూసుకోవచ్చు, ఇదే ఎక్కువ అంటే మధ్యలో వీడు వచ్చేసాడని చెప్పి తను ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఇంకా తనైతే చెప్తాడు సాంజింగ్ నేను మీ ఇంట్లో ఉండొచ్చా కొన్ని రోజుల వరకు అని చెప్పి తను అంటాడు. ఇంకా జినా వెంటనే పరిగెత్తుకుని వచ్చి చెప్పిద్ది ఈడెవడో నీకు తెలుసా అని చెప్పి తను అనిద్ది. ఇంకా సాంజింగ్ కూడా చెప్తాడు అవును నువ్వు చెప్పింది కరెక్ట్, ఈడెవడో నాకు తెలియదు అని చెప్పి తలుపు మూసేస్తాడు. బ్రో లిటరల్లీ మనోడైతే తలుపు కొట్టి కొట్టి చచ్చిపోతాడు, కానీ మన సాంజింగ్ మాత్రం తలుపు తీయడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జిన్హో యొక్క ఫాదర్ మదర్ అయితే చూపిస్తారనమాట. వాళ్ళ మదర్ చెప్తూ ఉంటారు నాకు తెలిసి మీరు మన సన్ మీద ఎక్కువ ఫోర్స్ అయితే చేశారు, తనకి ఎందుకు అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చెప్పి తను చెప్తారు. దానికి వాళ్ళ ఫాదర్ అయితే చెప్తాడు తనకి జీవితంలో ఏదో ఒకటి చేయాలంటే తన కంపెనీలో చేసేవాడు, కానీ తిని వెళ్ళి వేరే వాళ్ళ కోసం కష్టపడుతున్నాడు, అందుకే ఇంట్లో నుంచి పంపించేసా అని చెప్పి తను అంటాడు. ఇంకా వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అనమాట. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ చూపిస్తారనమాట. వాళ్ళ సిస్టర్ పక్కన పడుకుంటూ ఉండిద్ది. ఇంకా మన సాంజింగ్ తన షాడో సోల్జర్స్ అయితే బయటికి తీస్తాడు.
చూపిస్తాడు. వాళ్ళు ఎవరో కాదు, మన హైయర్ ర్యాంకింగ్ ఆర్క్స్ అన్నమాట. చూస్తే వాళ్ళు ముగ్గురే వస్తారు. 4వ వాడు ఏడని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ ఆర్క్స్ అయితే చెప్తారు, లేదు సార్ మీరు తన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, మర్చిపోయారా, మీరైతే తన్ని సీలింగ్ కేసి కొట్టారు, సో తనైతే పైన ఉన్నాడు అనమాట, మీరు తన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు గుర్తు తెప్పిస్తారు మన సంజింగుకి. ఇంకా తనైతే టస్కి చెప్తాడు, నీ పని ఏంటంటే ఇక్కడ మా చెల్లిని ప్రొటెక్ట్ చేయడం, సో నువ్వు ఎలాగైనా మా చెల్లిని ప్రొటెక్ట్ చేయాలి, కావాలంటే నువ్వు నీ గార్డ్స్ ని కూడా సమ్మన్ చేసుకోవచ్చు, కానీ ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితేనే సమ్మన్ చేయని చెప్పి తను అంటాడు. ఇంకా అలా చెప్పి మన సంజింగు అయితే పైకి వెళ్తారనమాట. ఒక ట్యాంక్ మీద కూర్చొని మిగతా షాడోస్ ని కూడా సమ్మన్ చేస్తాడు. వాళ్ళకైతే ఒక పని ఇస్తాడు అనమాట, అదేంటంటే చుట్టుపక్కల సర్వైవ్ చేయాలి. ఎలాగో మన సంజీవ్ సోల్జర్స్ అయితే స్ట్రాంగ్ ఒక హై ర్యాంక్ అంటారు తప్ప వాళ్ళనైతే ఎవ్వరు ఓడించలేరు. సో చుట్టుపక్కల ఎవ్వరికి కనపడకుండా మీరైతే కాపలా కాయండి అని చెప్పి అందరినీ ఒక్కొక్క ప్లేస్ లోకి అయితే పంపిస్తాడు. ఇంకా దీని నెక్స్ట్ డేనే మనం చూసుకోవచ్చు, మన సాంజింగు అలాగే జిన్హు అయితే ఎక్కడికో కార్ లో వెళ్తున్నారు. మన సాంజింగు అనుకుంటాడు, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జిన్హు నిజంగానే నా గిల్లో జాయిన్ అవుతాడని, అది కూడా వాళ్ళ గిల్ మాస్టర్ పొజిషన్ వదులుకొని. ఇంకప్పుడే మన జిన్హు అయితే చెప్తాడు, ఇంతకీ ఆ క్యాసిల్ లో మీకు ఏ పని ఉందని చెప్పి తను అంటాడు. ఇంకా మన సాంజింగు చెప్తాడు, నువ్వు కంగారు పడమాక నేను తొందరగా వచ్చేస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో మన సాంజింగు ఆ డీమన్ క్యాసిల్ లోకి ఎంటర్ ఇస్తాడనమాట. కానీ ఈ టైంలో మన సాంజింగు దగ్గర మంచి ఎక్విప్మెంట్ అయితే ఉంది. ఇంకా సిస్టమ్ అయితే ఇక్కడ తనకి కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చిద్ది అనమాట. అదేంటంటే డీమన్ కింగ్ బ్యారియర్ ని ఓడించేస్తే అక్కడైతే కొన్ని కొత్త రివార్డ్ దొరుకుతాయని కూడా అక్కడ ఉండిద్ది అనమాట. రివార్డ్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి బ్రో. అసలు మన సాంజింగు ఎంటర్ అవ్వగానే అక్కడైతే చాలా డీమన్స్ అయితే వచ్చేస్తాయి. మన సాంజింగు వెంటనే టచ్ కి సమ్మన్ చేస్తాడు. చేయగానే తన చేతిలో చూసుకోవచ్చు ఒక ఆర్బ్ అయితే ఉండిద్ది. అదే మ్యాజికల్ పవర్ ని ఇన్హాన్స్ చేసిద్ది కదా. ఇంకా వెంటనే ఒక పెద్ద ఫ్లైర్ బ్యాష్ అయితే వచ్చిద్ది. ఇంకా బ్రో చుట్టూ మంటలే. అసలు ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ మాన్స్టర్స్ తో పాటు డీమన్ లార్డ్ కూడా అక్కడే ఉంటాడు అనమాట. మన సాంజింగు ఒక్క అటాక్ తోనే ఆ మాన్స్టర్స్ ని అలాగే డీమన్ లార్డ్ ని కూడా చంపేస్తాడు. ప్లస్ తనకైతే చాలా పాయింట్స్ కూడా దొరుకుతాయి అనమాట డీమన్ లార్డ్ ని చంపేసినందుకు. ఇంకా లాస్ట్ కి మనకైతే అక్కడ సాంజింగు ఒక లెవెల్ ని చూపిస్తారు బ్రో. మనోడైతే 81 లెవెల్ కి అయితే వచ్చేసాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే జిన్హో ఫాదర్ దగ్గర తీసుకెళ్తారు అనమాట. అదే కళ్ళు తిరిగి పడిపోయాడు కదా, తనైతే ఒక హాస్పిటల్ లో జాయిన్ చేపిస్తారు. ఇంకా తను స్ప్రూలోకి వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చి చెప్తారు, సార్ మీ ఫ్యామిలీలో ఎవరైనా హంటర్ ఉన్నాడా అని చెప్పి తను అంటాడు. అది వినంగానే జిన్హు ఫాదర్ అయితే షాక్ అవుతాడు. ఇంకా డాక్టర్ అయితే, సార్ మీకు ఇటర్నల్స్ నంబర్ అంటే ఏంటో తెలుసా అని చెప్పి తనైతే అడుగుతాడు. అసలు ఆ మాట వినంగానే జిన్హు యొక్క ఫాదర్ అయితే షాక్ అయిపోతాడు. సో మీ అందరికి ఈజీగా చెప్పాలంటే ఈ ఇటర్నల్స్ నంబర్ ఉంది కదా, ఇదైతే ఒక డిసీజ్ అనమాట. ఎలా అంటే ఇక్కడ ఒక మనిషి నిద్రపోతే సో నిద్రలోనే తన యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతూ ఉండిద్ది. ఇలాగే చాలా మంది నిద్రలోనే చనిపోతారు, కానీ వాళ్ళకైతే లైఫ్ సపోర్ట్ డివైస్ అయితే కావాలి, కానీ చాలా మంది దాన్ని కొనలేరు. సో డాక్టర్ అయితే చెప్తాడు, మీరైతే హంటర్స్ తో చాలా దూరంగా ఉండాలని చెప్పి తనైతే అంటాడు. కానీ జిన్హు యొక్క నాన్న చెప్తాడు, నేను ఒక చిన్న డిసీజ్ తో నేనైతే ఓడిపోనని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే జేజు ఐలాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇంకా అక్కడైతే మనకి కొన్ని యాంట్స్ అయితే చూపిస్తారు బ్రో. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాం గైస్. మనం దీని గురించి తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఆ వీడియో అయితే నాకు తెలిసి ఒక 4 days తర్వాత అయితే వచ్చింది. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. నాకు మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా టైం అయితే ఇవ్వాలి. ఐ హోప్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి. కానీ గైస్ ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా సేపు పట్టింది. సో ఈ వీడియో ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అందరూ నేను ఒక చెప్పాలనుకుంటున్నా, మీరు ఒకవేళ సోలో లెవెలింగ్ వీడియో గురించి అడగాలనుకుంటే మీరు సోలో లెవెలింగ్ వీడియో కింద కామెంట్ పెట్టండి గైస్. సో వేరే వీడియోస్ కింద వచ్చి సోలో లెవెలింగ్ అని చెప్పి స్పామ్ చేయమాకండి. అదేదో మీరు నిజంగానే స్పామ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద స్పామ్ చేసుకోండి గైస్. ఎంతేనా, నేనైతే ఏ మన్ను కావాలంటే ఈ వీడియోకి రీచ్ కూడా వచ్చింది. అంతేగాని వేరే వీడియోస్ కింద వెళ్ళి సోలో లెవెలింగ్ వీడియో కావాలని చెప్పి స్పామ్ చేయమాకండి. మీ అందరూ అడిగానని చెప్పి ఈ వీడియో చాలా పెద్దగా చేశా. సో నాకు తెలియదు నెక్స్ట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను, కానీ నాకైతే కనీసం ఒక 4 days టైం అయితే కావాలి. నాకు తెలిసి 5 days తర్వాత ఈ వీడియో అయితే వచ్చింది నెక్స్ట్ వీడియో. ఆ వీడియో అయితే చిన్నగా ఉండదు అనమాట. ఈ వీడియో లాగానే ఆ వీడియో కూడా చాలా పెద్దగా ఉండిద్ది. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయండి. మొత్తం ఒకేసారి చెప్పేస్తా. ఇంక ఈ వీడియో అయితే ఎంతవరకు గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. నచ్చితే మాత్రం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ఎంతవరకు మాకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.